దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, గంజాయి సరఫరా అవుతున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాలో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుంది. దేశంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరాలు వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 1,60,042 కేజీలు, 2021లో 1,91,712 కేజీలు, 2002లో 1,69,201 కేజీల మాదక ద్రవ్యాలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, గంజాయి సరఫరా అవుతున్నాయని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ రోజు రాజ్యసభ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరావు, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇచ్చినటువంటి సమాధానం మేరకు 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా ఏపీలో గత 5 ఏళ్లలో ఈ గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాల రవాణా సరఫరా ఎక్కువైపోయిందంటూ చాలా స్పష్టంగా గణాంకాలతో పాటు వివరించడం జరిగింది. ఈ రోజు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలో ఏదైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఈ గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం, అదేవిధంగా సరఫరా ఎక్కువ అవుతుంది, వాటిని కట్టడి చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా క్రాస్ బోర్డర్ ఏదైతే ఇతర దేశాలు ఏవైతున్నాయో వాటి నుంచి ఎన్ని ఈ విధంగా అక్రమంగా రవాణా అవుతున్నాయి, వాటి వివరాలు వీటన్నిటిని అడిగినప్పుడు కేంద్రం ఈ వివరాలను ఇచ్చింది. అంతేకాకుండా కొన్ని షాకింగ్ న్యూస్ ని కూడా చెప్పడం జరిగింది. అందులో దేశంలోనే ఏపీ గంజాయి వనంగా మారింది. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నెలకొన్నట్లుగా ఎన్సీఆర్టీ నివేదిక ప్రకారంగా స్పష్టమవుతుందని తెలుపుతూ కాకుండా ఈ 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో 1,06,042 కేజీలు, 2021 సంవత్సరంలో 1,91,712 కేజీలు, 2022లో 1,69,201 కేజీల మాదక ద్రవ్యాలు, అదేవిధంగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఈ లెక్కల్లో పేర్కొనడం జరిగింది. దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల సరఫరా గణనీయంగా ఉంది. దేశంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాలను కూడా ఇందులో పేర్కొన్నారు. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈ మత్తు పదార్థాలు, అదేవిధంగా గంజాయి, మాదక ద్రవ్యాలు, వీటి సరఫరా అధికమవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఇంకా చాలా లెక్కలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఓపియం బేస్డ్ డ్రగ్స్, క్యానబీస్ బేస్డ్ డ్రగ్స్, కోకైన్, అదేవిధంగా ఇతర సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి డ్రగ్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉంది. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో అనేక కొత్త తరహా డ్రగ్స్ కూడా వచ్చి చేరినట్లుగా ఈ గణాంకాల్లో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.